అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బెంగళూరులో ఈ మధ్య ట్రెండింగ్లో చాలా ఫేమస్ అవుతా ఉండే రెడ్ బకెట్ బిర్యానీ. ఎన్నో బిర్యానీలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో చాలా ఫేమస్ అవుతా ఉంది. ఆ బిర్యానీ తెచ్చుకోవాలనుకుంటున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయ్యింది, అక్కడ తెచ్చుకొని ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నాము. వారితో ఎక్కడికి వచ్చాం ఈరోజు? రెడ్ బకెట్ బిర్యానీ, అలేహల్లి, కితగ్నూర్. ఇదే హోటల్. మెనూ ఉంది, ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని. త్రీ మంత్స్ అయిందంట పెట్టి ఇక్కడ. చూద్దాం ఎట్లుందో. ఏమేమి ఆర్డర్ చేస్తాం తెలుసా నీకు? నేను చెప్తాను చూడు. ఇప్పుడు చెప్పు. ఒక బకెట్ బిర్యానీ 5 to 7 అంటే 5 నుంచి 6 నుంచి 4 to 6 మెంబర్స్ తినచ్చంట. నెక్స్ట్ వచ్చి లాలీపాప్ ఆర్డర్ చేస్తాను ఒకటి, ఫిష్ ఫ్రై ఒకటి ఆర్డర్ చేస్తాను, మళ్ళీ ఫిష్ బిర్యానీ ఒకటి మినీ. ఆడ మినీ కాదు, సోలో. ఇవన్నీ ఆర్డర్ చేస్తాము. ఇంటికి పోయి తిందాం. వచ్చిందా పార్సల్? పోదాం మా ఇంటికి, ఒక పని పడదాం. ఓకే పోదాం రా. ఏమేమి తెచ్చారండి? చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఇదేం పడతావు, లాలీపాప్, ఫిష్ ఫ్రై, ఇది వచ్చి దానికి ఏమంటారు పెరుగు, రైతా, దీని కూర గ్రేవీ, అంతే ఉంది. సో తినే స్టార్ట్ చేద్దామా? ఓకే. వావ్, చూసేదానికి సూపర్ గా ఉన్నట్లుంది. అది ఫిష్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ. ఎదురా చికెన్ బిర్యానీ రెండు. మీకు ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ స్టైల్లో ఉంది కదా? అవును. ఓహో, అందుకేనా మీరు పోయింది అక్కడికి? హైదరాబాద్ బిర్యానీ అడిగేసే పోయింది. ఓహో, అర్థమైంది. ఇది చూడు, లాలీపాప్, గుమ్మ ఏంది ఇది? ఫిష్ ఫ్రైయా? ఏం పడుతుంది? ఫిష్ ఫ్రై. స్మెల్ చూస్తే సూపర్ గా ఉన్నట్టుంది. ఇది లాలీపాప్, ఇది కూడా అదే లాలీపాప్ అంటే ఒకటే. ఓకే, నాకు లాలీపాప్ ఎందుకు తెచ్చారు నాకు తెలుసు. శ్యామ్ కోసం కదా, శ్యామ్ ఇష్టం కాబట్టి తీసుకొచ్చినారు. సో ఫిష్ బిర్యానీ వడ్డిస్తోంది నా బెల్లం. ఫిష్ అక్కడ చిన్న పీస్లా పెద్ద పీస్లా? పెద్ద పీస్గా ఉంటుంది. సూపర్, చిన్న పీస్లు. పెద్దది కూడా ఉందా? ఓకే, గుడ్. ఇప్పుడు వేసింది పోయిందంటారా? లేదు, వచ్చింది కొంచెం ఏమన్నాక. సూపర్, అట్లే వాసన వస్తుంది. ఓహో, పొడిగా సమ్మ ఉంది చూసేదానికి. మీ బిర్యానీ కన్నా నా బిర్యానీ బాగుంది. మీ బిర్యానీ నా బిర్యానీ కాదు. అంటే ఫిష్ తిన్నా కదా నేను. చాలు. లాలీపాప్ వేసుకుంటాను, 2 లాలీపాప్ వేయి చాలు. ఎస్. 3 తినండి. ఏం రా, జల్లు కడుతుంది అందరికీ. శ్యామ నీకో? ఫిష్ వేస్తుంది మీకు? ఫిష్ ఫ్రై. చికెన్ బిర్యానీ పక్కన పెట్టేస్తాను, కొంచెం టేస్ట్ చూస్తావా? పార్తో చికెన్ చూడు, మసాలా ఎక్కువ ఉంది, దాన్ని కలుపుకోవాలా, అప్పుడే బాగుండేది. ఓకే. ఏదమ్మా? చికెన్ పీసే. నీ కొడుకు మాత్రం స్పెషల్ లెగ్ పీసా? చికెన్ స్పెషల్ లెగ్ పీస్ వాళ్ళ కొడుక్కి. వ్యూయర్స్ చూడండి ఇక్కడ, వాళ్ళ కొడుకుని ఎట్లా గమనిస్తుందో. ఫుడ్ లవర్ వాడు. వాళ్ళ కొడుకు మాత్రం లెగ్ పీసు. నీకుందా రా లెగ్ పీసు? లేదు, నాకు కూడా లెగ్ పీస్ లేదు. చూడు, నాకేదో పీస్ వేసింది. కొడుకు అంటే అంత ఇష్టమా? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు సార్? ఫస్ట్ ఫిష్ బిర్యానీ. బాగా పొడిగా ఉంది రైస్. మసాలా ఉంది, కలుపు బాగా. మసాలా చూస్తూ ఉంటే నోరు ఊరుతోంది. బాగా టేస్ట్. నీళ్ళు అవైలబుల్ ఉంది, దాకా తినరా. ఫిష్ ఇప్పుడు నా ఫస్ట్ ఫిషా? మేము ఒకటి చెప్పేదా? ఇటు చూడు,
మేము తీసుకోకముందే కొంచెం బిర్యానీ ఇచ్చిన టేస్ట్ చూసేదానికి ఓ మేము ఇద్దరం టేస్ట్ చేసినాం అప్పుడే అవునా, టేస్ట్ చేశారు ఆల్రెడీ. చేసేసి తీసుకొచ్చినాం. ఇప్పుడు మీరు నాది మసాలా నేను కలిపే పద్ధతి వేరు చూడు. మసాలా కలిపి అన్నము కొంచెం మసాలా ఎక్కువగా బాగుంది చూడు. ఇప్పుడు మసాలా ఉంటుంది కలుపుకోవాలి మర్చిపోకుండా. నాకు జల్లు కారుతుంది. ఇది చికెన్ హైదరాబాద్ బిర్యానీ. సూపర్గా ఉంది. ఏమంటారు, కారం ఎక్కువలే, మసాలా ఎక్కువలే, సూపర్, అన్నీ కరెక్ట్గా ఉంది. పీస్ తింటాను నువ్వు. భలే ఉంది అన్నం, రైస్, పీస్ కూడా సూపర్, చాలా బాగుంది. మసాలా అంతా బాగుందా? సూపర్, భలే ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పొడి పొడిగా ఉంది కదా. చూడు మసాలా కలుపుకొని రా పడుతూ. ఫిష్ పీస్ డాడీ ఫిష్ తిన్నాయి కదా, ఫిష్ నిజంగా కేక్ కన్నా మెత్తగా ఉంది, ఐస్ కేక్ కన్నా మెత్తగా ఉంది. అట్లా నోట్లో కరిగిపోతుంది. అట్లా బోన్లెస్ అని చెప్పు. బోన్లెస్ ఏ పీస్ తెలియదు. ఏం షామో సైలెంట్గా తింటాన్నావు? బాగుంది. బిర్యానీలో ఉండే ఫిష్ పీస్ ఇది, బోన్లెస్ ఫుల్. ఏంది బిర్యానీ మొత్తం బోన్లెస్ ఇచ్చినారా? ఫిష్, ఓ చికెన్ కూడా బోన్లెస్ బిర్యానీ ఉంది. ఫిష్ పీస్ సూపర్గా ఉంది. టేస్ట్ బాగుందా? ఫిష్ ఫ్రై ఫుల్ పీస్ తింటా. సూపర్, సేమ్ మెత్తగా ఉంది. ఏ ఫిష్ తెలియదు కానీ సూపర్గా ఉంది ఫిష్. పీస్ కూడా బాగా మెత్త కరిగిపోతాను నోట్లో. ఇవన్నీ చూసినావా? ఇప్పుడు నేను ఒకటి చూపిస్తారా? లాలీపాప్ మై ఫేవరెట్, వాడి ఫేవరెట్. బా, చాలా బాగుంది నిజంగా. బా 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 పత్తు తిందా, సూపర్గా ఉంది. మామూలుగా డ్రైగా ఉంటుంది కదా, ఇదేం గ్రేవీ లాగా ఉంది. అదేమో అదే సాస్ వేసి దానికి ఏదో చేస్తారు దీన్ని. కబాబ్ లాగా ఉంటుంది లాలీపాప్ అంటే. ఆ పక్కన చూడు ఏం చేస్తుంది అది. అమ్మా జోపా చికెన్ కావాలంటే దానికి కూడా కావాలా? అరస్తా ఉంది అప్పటి నుంచి. ఎప్పుడు ఛాలెంజ్ చేయాలన్నా నీళ్ళు తాగడానికి సరిపోతుంది. డ్రై అయిపోతాం నోరంతా. ఎంత మంది చూడు. ఏం జోపా ఏమే ఏం కావాలి? ఇది వేసుకొని రా, రైతా ఉంది, మళ్ళీ గ్రేవీ ఎంత వేసుకుంటారా? గ్రేవీ కూడా చూడాలి కదా ఎట్లుందని. గ్రేవీ మిక్స్ చేసుకున్నాను. బాగుంది. బాగుందా గ్రేవీ? ఫిష్ ఇంకా సూపర్గా ఉంది, సాఫ్ట్గా మెత్తగా. పట్టి లాగుతున్నారు. లాలీపాప్. ఏం షామ్ డల్గా ఉన్నావు? ఏం డల్గా ఉన్నావు? ఎందుకేనా? మార్నింగ్ వీడియో తీసి పబ్లిష్ చేస్తాం ఈరోజు. దాంట్లో చూసి నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే నేను ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా దూరంగా వచ్చి కొడదామని అనుకున్నానే, కానీ నేను పోయి తగిలింది వాడికి. ఏమి నేను చాలా ఫీల్ అయినాను నిజంగా, చాలా. ఎందుకంటే వాడిని కొట్టి 2 years అవుతుంది, ఆల్మోస్ట్ 2 years నుంచి కొట్టేది లేదు. ఎందుకు అట్లా పట్టి అట్లనే బాధలో కొట్టేసినారు. టీవీ ఇరిగిపోయింది కదా, దానివల్ల నాకు ఆ టెన్షన్లో తెలియలేదు. ఏం చేస్తాను తెలియకుండా కాబట్టి పళ్ళని కొట్టేసిన వాడిని. వాడేమో డల్ అయిపోయినాడు. అప్పుడు దానివల్ల కాదు, హెల్త్. దానివల్ల కాదు, నాకు వీక్గా ఉంది ఒళ్ళు. నేను డాడీ దగ్గర వచ్చి తిన్నాను దెబ్బలా. ఇప్పుడు కాదు కదరా, 2 yearsగా కొట్టలేదు. అలవాటు, నువ్వు ఇప్పుడు కొట్టినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. అట్లా ఉండాలి తండ్రి కొడుకులు అంటే. మామూలుగా కొట్టము. వీణైతే ఇప్పటికి తండ్రి కొట్టినా అడ్జస్ట్ చేస్తాను. మొన్న ప్రాంక్లో ఒకసారి కొట్టినాను వీణ్ణి. దాని ముందు చిన్నప్పుడు ఒకటే 2 సార్లు. చిన్నప్పుడు ఇంకెప్పుడు? మొన్న ఒక 2 months ముందు కొట్టినావు. వీడేంది కొత్తగా మొన్న ఒకటి ప్రాంక్లో కూడా అట్లే చెప్పినాడు. నేను ఎప్పుడు కోపం వస్తే కొట్టేస్తారు మీరు. వీడిని పళ్ళని కొట్టినావు. ఎన్నిసార్లు కొట్టినా అంటే తర్వాత డాడీ చెప్పేది ఏమంటే సీరియస్గా నేను కొట్టరు కదా ఎప్పుడు. 2 years కానీ కొట్టినారు. నాకు చాలు. అంతేనా అయిపోయిందా? నేను ఏమండి మీరు ఏం తిన్నారు? ఊరికే బిల్డప్ ఇస్తారు. బిల్డప్ ఏమి నేను తింటాను చెప్పలేదు. ఆకలి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టము అట్లా డైలాగ్ కొడతారు. నేనేం చేసేది, నేను తినలేను.
చూడు ఇది తినడం అంటే వీళ్ళిద్దరు అంతే మా ప్లేట్లు పెట్టి ఖాళీ చేయదు అంతే అలా ఉండాలి. నేను చేస్తాపా బకెట్ ఖాళీ చేశారా చాలా? నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. 5 మంది తినేది వాడు ఆడ తింటాడు ఒక మనిషి. సరే నేను పోయి చీకటికి వస్తా, నువ్వు కూర్చో. నేను ఫిష్ బిర్యానీ. ఫిష్ ఫిష్ బిర్యానీ మొత్తమే ఫిష్ బిర్యానీ వేసుకున్నావా? హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంది. బాగుందా బాగాలేదా? బాగుంది, కరెక్ట్గా చెప్పు. చాలా బాగుంది, నిజంగా బాగుంది. అబ్బా నిజంగా ఫిష్ చూడ ఎంత సాఫ్ట్గా ఉందో. ఫిష్ టేస్ట్ కూడా బాగుంది. వాడు చెప్పినాడు పార్ట్ అప్పుడే. నువ్వు లెగ్ పీస్ పెట్టినా అట్లే పెట్టేసినట్టు చూడు. ఎందుకు? వాళ్ళకేమో హెల్త్ బాగాలేదేమో డల్గా ఉన్నాడు. హెల్త్ బాగాలేదు తెల్లారి నుంచి. డల్గా ఉన్నాడు ఏమో. ఖాళీ చేయను మొత్తం. ఇది ఖాళీ. ఎముకలు తప్ప ఎముకలు తినేంత తినేస్తాను కానీ అవలే. రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 10 దానికి ఎంత పాయింట్లు ఇస్తావు? కరెక్ట్. నేనైతే నిజంగా జెన్యున్గా చెప్తాను 8 ఇస్తాను. 8 ఇస్తావు. నువ్వు రా. 8 ఇస్తాను. నేను 9 ఇస్తాను. అది 9 ఇస్తావా? 9 ఇస్తాను. నచ్చింది, బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది. నేను మమ్మీలాగా 8 ఇస్తాను. బాగుంది, బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఇంతటితో వీడియో ముగించుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బెల్ కూడా టింగ్ టింగ్. బెల్ బటన్ అంటే నొక్కండి. బాయ్. బాయ్. బాయ్.